వెల్కమ్ టు రాజనీతి. 2 రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో కూటమి సభ ఒకటి జరిగింది. ఈ సభలో అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి 5 ఏళ్ల పాటు అరాజకాలు చేసి తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను వేధించి వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళంతా కూడా ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వైపు చూస్తున్నారు. ఈ పార్టీల్లో చేరటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేర్చుకోవద్దు. 3 పార్టీల ప్రతినిధులు ఇక్కడ ఉన్నారని చూపించారు. కొణతల రామకృష్ణ గారు ఉన్నారు వేదిక మీద, సీఎం రమేష్ గారు ఉన్నారు, అంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయన సభాముఖంగా ఒక విజ్ఞప్తి చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తా. ఇష్టం నాకు తప్పట్లు కొట్టండి, ఇష్టం లేని మాట పెట్టండి. ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వారందరికీ విజ్ఞప్తి చేసింది అంటే, గత 5 సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలన చేసి మన కార్యకర్తల మీద మన మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన నా కొడుకులను అవన్నీ కూడా పార్టీలో జాయిన్ చేసుకుంటారు. ఇంత సైన్యం ఉంది, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది కుర్రవాళ్ళు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు. ఇంకెందుకు మనకని నేనటి వరకు మనం తిట్టిన వాళ్ళు, నేనటి వరకు మనం కేసులు పెట్టిన వాళ్ళు ఇంకా పార్టీలో వచ్చేస్తారండి. దానికి మీరు ఎవరు దయించి నమస్కారం ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా పరిపాలన చేద్దాం, ప్రశాంతంగా అభివృద్ధి చేద్దాం. అదండి, వాళ్ళని ఎవరిని కూడా చేర్చుకోవద్దు, మనం ముగ్గురం కలిసి ప్రశాంతంగా పాలన చేద్దాం, ప్రశాంతంగా అభివృద్ధి చేద్దాం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన 2 రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడారి ఆనంద్ కుమార్ అనే ఆయన్ని బీజేపీలో చేర్చుకుంటున్నారు. ఈ అడారి ఆనంద్ కుమార్కి వీళ్ళ ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది. వీళ్ళ ఫాదర్ అడారి తులసిరావు అని ఉండేవారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. విశాఖ డైరీకి ఈ ఫ్యామిలీకి అవినాభావ సంబంధం ఉంది. అడారి తులసిరావు సుదీర్ఘకాలం విశాఖ డైరీ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అడారి ఆనంద్ కుమార్ డైరీ చైర్మన్ అయ్యారు. ఆయన కూడా మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభకు అనకాపల్లి నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ డైరీలో ఈయన చాలా అక్రమాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు, ఫండ్స్ మిస్యూజ్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున వచ్చినాయి ఆరోపణలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అంటే వైసీపీకి ఫండ్స్ ఇచ్చాడు, సేమ్ టైం తను డైరీని ఫుల్గా వాడేశాడు, కొట్టేశాడు. పక్క రాష్ట్రాలకు పాలు సప్లై చేసి అనధికారికంగా కూడా కోట్లలో వెనకేసుకున్నాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా విచారణ జరపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఇష్యూని లేవనెత్తారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక సభా సంఘాన్ని కూడా వేశారు. దీని మీద విచారణ జరపాలి, విశాఖ డైరీ అవినీతి మీద విచారణ జరపాలని ఒక కమిటీని వేశారు. విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ అడారి ఆనంద్ కుమార్ అనే అతను తెలుగుదేశం పార్టీలో చేరటానికి తెలుగుదేశం నాయకులను అప్రోచ్ అయ్యారు. అయితే ఆ పార్టీ పెద్దలు తిరస్కరించారు. ఇప్పుడు మీరు తిరస్కరిస్తే నాకేంటి, నా కూటమిలో ఇంకో 2 పార్టీలు ఉన్నాయనుకున్నారో మరేంటో, మేబీ జనసేన వాళ్ళు కూడా వద్దని ఉంటారు. నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశాయండి. అమిత్ షా దగ్గర నుంచి అభయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ పురంధేశ్వర్ గారి సమక్షంలో ఆయన గారు బీజేపీలో చేరబోతున్నారు. ఆయన మొత్తం ఇప్పుడు ఉతికిన తెల్లటి వస్త్రంలాగా బయటకు వస్తాడు బీజేపీలో చేరిన తర్వాత. ఎందుకంటే మిత్రపక్షంలో చేరిన తర్వాత ఇంకా ఆయన అవినీతి మీద, ఆయన అరాచకాల మీద ఎంతవరకు సిన్సియర్గా విచారణ చేస్తారంటే డౌటే. బీజేపీ మిత్రపక్షంలో ఉంది కాబట్టి, ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి బీజేపీ నాయకుల వైపు నుంచి ఒత్తిడి తీసుకొస్తాడు. మనం చూస్తూ ఉన్నాం కొన్ని సంఘటనలు, ఇంతకుముందు జరిగిన సంఘటనలన్నీ చూస్తూ ఉంటే వాటన్నిటిని బేస్ చేసుకుంటే ఈయన పరిస్థితి కూడా అదే అవుతుంది. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరినట్టు అర్థమవుతూ ఉంది.
ప్రస్తుతం వైసీపీలో అరాచకాలకు పాల్పడిన నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే, కుదిరితే టీడీపీలో చేరదాం, కుదరకపోతే జనసేనలో చేరదాం, అక్కడ కుదరకపోతే బీజేపీలో చేరదాం అన్నట్టున్నారు. చేరి ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడ పబ్బం గడుపుకుంటే మళ్ళీ ఎన్నికల టయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచనలోనే వీళ్ళందరూ వస్తున్నారని అసలైన తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.